ట్రావెలింగ్ విత్ యంగ్స్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీఆర్ఎస్ నేత గిరీష్ కొఠారి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో పరిచయం చేసుకొని ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. గిరీష్ కొఠారి గారు ఒక టీఆర్ఎస్ పార్టీ నేతగా మా అందరికి పరిచయమే. అయితే పార్టీ పరంగా కాకుండా అసలు గిరీష్ కొఠారి గారు ఎవరు, ఆయన ఎడ్యుకేషన్ ఏంటి, రాజకీయాల్లోకి ఎలా ఎంటర్ అయ్యారు మొత్తం? యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి శిశు తరగతి నుంచి తెలుగు మీడియము 10th క్లాస్ వరకు శిశుమందిర్లో చదువుకున్నాం. ఇంటర్ వచ్చేసి సిద్ధార్థ జూనియర్ కాలేజ్ ఇక్కడనే లోకల్లో చేసాము. ఇంజనీరింగ్ బీటెక్ చేశాను. ఈసీ బ్రాంచ్ అన్వరల్ కాలేజ్ ఇక్కడ ధర్నారం దగ్గర కాలేజ్ అండి. అక్కడ వరకు నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ బీటెక్ ఎడ్యుకేషన్ చేసిన కొఠారి గారు అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? రాజకీయాలు రావాలనే ఆలోచన ఏ విధంగా కలిగింది? పొలిటికల్గా అంటే మనము యాక్చువల్గా నాన్న చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ వచ్చాడు. నాన్న జిహెచ్ఎం గెస్టెడ్ హెచ్ఎం స్కూల్, ఇక్కడనే గర్ల్స్ హై స్కూల్. ఆర్ఎస్ఎస్లో తిరుగుతూ ఉంటుండే మనకు కూడా చిన్నప్పటి నుంచే నాకు అలవాటు అవుతుంది ఆర్ఎస్ఎస్ భావాలు అది ఇది. చిన్నప్పుడే స్కూల్ లెవెల్ నుంచే ప్రాథమిక శిక్ష వరకు కంప్లీట్ అయింది. ఇంటర్లో వచ్చేసి ప్రథమ పరీక్ష చేశాను. అక్కడి నుంచి అదే భావజాలంతో ఏబీపీలో పనిచేసాం. ఏబీపీ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసాం ఏబీపీ సంస్థ నుంచి. తర్వాత ఏమైంది 2009లో షేర్ నరసింహరావు బీజేపీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబడ్డాడు. అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో మనం ఎంటర్ అయ్యాం. స్టార్టింగ్ మీరు పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పుడు బీజేపీ పార్టీలో ఎంటర్ అయ్యారు. అవును. బీజేపీ పార్టీలో ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అయ్యారు యాక్టివ్గా? దాదాపు 10 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో బీజేపీలో పనిచేసినాం. ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటి దానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చారు, ఎందుకు రావాలనుకున్నారు? బీజేపీ ఇక్కడ అంటే నార్త్ సైడ్ వేరే ఉంటుంది. నేషనల్ లెవెల్లో వచ్చేసి అక్కడ నాయకత్వ బలం ఉంది. ఒకరు కాకపోతే ఒకరు ఆల్టర్నేట్ లీడర్స్ వస్తూనే ఉన్నారు, పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. ఇక్కడే వచ్చేసి నాయకత్వ లోపం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం చూసుకున్నాం మనం. లాస్ట్ టైం చూసుకుంటే ఒక 5 సీట్లు ఎమ్మెల్యే ఉండే. మొన్న లాస్ట్ టైం ఎమ్మెల్యే ఒకటే అయింది. దానివల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఏంటంటే కొంతమంది ఎవరిది వాళ్ళే చూసుకున్నారు. పబ్లిక్లో పార్టీని తీసుకుపోయే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఎక్కడి వరకు అక్కడనే ఉండి వాళ్ళ లెవెల్లోనే కొంచెము అప్పుడే షోటప్ చేసేసి ఫోటోలు దిగేసి అక్కడ ప్రజలకు పార్టీని తీసుకుపోదాము, ఒక కౌన్సిలర్ని, ఒక సర్పంచ్ని, ఒక జెడ్పీటీసీని, ఒక ఎంపీటీసీని గెలిపించామనే ఉద్దేశాలు ఇవ్వట్లేదు. వాళ్ళ స్వార్థం వరకే ఆలోచించారు, అక్కడ వరకే ఉన్నారు. కాబట్టి మనం ఏమనుకున్నామంటే మనం ఒక 10 మందికి పనిచేయక మనం రాజకీయం చేస్తున్నాం, రాజకీయాల్లో తిరుగుతున్నాం. ఇప్పుడే అధికార పార్టీ మనం ఏమైనా ఉంటే మనం ఎవరికైనా 10 మంది సాయం చేయడానికి ఉంటుంది. కాబట్టి మనం టీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నాం. మీరు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఏమన్నా పార్టీ పరంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీరు ఏ విధంగా కృషి చేశారు? చాలా కార్యక్రమాలు చేశాము. అప్పుడు నేను ఫస్ట్ నాకు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పోస్ట్ తీసుకున్నాను నేను. అప్పుడు మన మోడీ గారు ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయినాక అదొక మొబైల్ మెంబర్షిప్ కార్యక్రమం ఉండే. దాదాపు ఒక 1000 మంది దగ్గర మెంబర్షిప్ చేయించాను నేను. దాదాపు 1000 మందిని లోకల్లో స్టూడెంట్స్ అందరు కలిపి 1000 మందిని మెంబర్షిప్ చేయించడం జరిగింది. అట్లా ఇప్పుడు దాని తర్వాత బీజేపీ టౌన్ జనరల్ సెక్రటరీ పోస్ట్ తీసుకున్నాం. మా కాలనీలో కార్యక్రమాలు చేయడం, జెండా కార్యక్రమం కానీ ఇంకేమైనా ఉన్నాయి, శివాజీ జయంతి ప్రోగ్రామ్స్ కానీ చాలా పాల్గొన్నాము, చాలా చేశాము కూడా. టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరారు? ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తారు ప్రజల్లోకి? యాక్చువల్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయాక దాదాపు ఇంకా ఎన్ని రోజులను బీజేపీ ఇక్కడ అసలు వచ్చే అవకాశం ఉందా లేదా అని ఆలోచనలో ఉన్నాం. ఉంటుంటే అవకాశం కోసం ఎదురు చూస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ఉన్నారు. వాళ్ళు డైనమిక్గా ముందుకు సాగుతూ అందరితో కలిసి పనిచేస్తూ వికారాంత్ ముందుకు తీసుకోవాలనే ఆలోచన అని యాటిట్యూడ్ నచ్చింది బాగా మాకు. ఎమ్మెల్యే గారి యాటిట్యూడ్ నచ్చి పార్టీలోకి జాయిన్ అవుదామనే ఆలోచనతో అందరం కలిసి కేటీఆర్ గారి సమక్షంలో హైదరాబాద్లో ఎంపీ ఎలక్షన్ కంటే ముందు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మన వికారాబాద్ని చూసుకున్నట్లు కూడా అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ పార్టీ ఎవరైతే ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ ఎంచుకున్నారు ప్రజలు. అలాంటి ప్రజలు ఎంచుకున్న వాళ్ళని మీరు ఇప్పుడు అదే కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి తీసుకొని నాయకులకు మంచి పొజిషన్ ఇస్తున్నారు. అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అలాంటప్పుడు? ఇప్పుడు ప్రభుత్వం ఏముందంటే
కేసీఆర్ గారి ప్రభుత్వం ఇది. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, ఇప్పుడు ఇప్పుడు మొన్న పల్లె ప్రగతి ప్రోగ్రామ్ అయింది, మొన్న దగ్గర పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. డైరెక్ట్ పబ్లిక్ దగ్గరకే పోతారు, కౌన్సిలర్లు సర్పంచ్లు సంబంధం లేదు, కలెక్టర్కి అథారిటీ ఇచ్చి డైరెక్ట్ పబ్లిక్ దగ్గరికి తీసుకుపోయి పబ్లిక్ ఏం కావాలో వాళ్ళకి అది ఆన్ ది స్పాట్ పరిశ్రమ పనులు చేపించేస్తారు. ఇప్పుడు పబ్లిక్ ఇంపార్టెంట్, ఏమంటారు కౌన్సిలర్లు సర్పంచ్లు ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు ప్రజలు ఇంపార్టెంట్. కేసీఆర్ గారు అట్లా ఆలోచిస్తారు కాబట్టి నీకు ఏ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు మామూలుగా సంబంధం వాళ్ళకి ఏం సంబంధం, పబ్లిక్ కేసీఆర్ గారిని నమ్ముతారు కాబట్టి కంపల్సరీ కేసీఆర్ గారి ప్రభుత్వమే ముందుకు వస్తుంది, ఎప్పటికైనా ముందుకు వస్తుందని అంటాను. అయితే మన స్థానికంగా మరి లోకల్లో ఉన్న సమస్యలు చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా వచ్చేసి మెయిన్ వాటర్ ప్రాబ్లం. మనకు వికారాబాద్ ఎప్పటి నుంచి చూసుకున్నప్పటి నుంచి వాటర్ ప్రాబ్లమే. ఇప్పుడు ఆ వాటర్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మనకున్న ఒకే ఒక ఆధారం మన శివుడిపల్లి చెరువు, అది కూడా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని దృష్టిలో ఉంచుకొని రాబోయే 2 నెలల తర్వాత ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నారు మీరు? ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే దాదాపు ఒక 2 ఏళ్ళ కంటే ముందు అసలు ఎండాకాలం వస్తే వాటర్ తాగే నీళ్ళు దొరికే పరిస్థితే లేకుండా అసలు ఎక్కడైనా సరే, ఇక్కడని కాదు వేరే దగ్గర, ఇంకా వికారాబాద్ కొంతవరకు నయం, కొన్ని వాటర్ సోర్స్ ఉంది ఇక్కడ దొరుకుతున్నాయి. దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు కాళేశ్వరం, మిషన్ భగీరథ ఈ ప్రాజెక్ట్స్ తీసుకున్నాక లాస్ట్ టైం చూస్తే ఇంత ప్రాబ్లం ఎక్కడ కనబడలేదు. మిషన్ భగీరథలో ఇంటింటికి నీళ్లు పోయినాయి, అవసరం ఉన్న దగ్గర ట్యాంకర్స్ పోయినాయి, అంత ప్రాబ్లం అయితే లాస్ట్ టైం కనబడదు. ఈసారి కూడా అట్లానే. ఇప్పుడు మొన్న కూడా రీసెంట్గా మున్సిపల్ కొత్త చైర్మన్ అయినాక కూడా ట్యాంకర్ మా కాలనీలో కూడా ట్యాంకర్లు వచ్చి వాటర్ సప్లై అయినాయి. 4 రోజులు వాటర్ బంద్ అయితే కూడా ట్యాంకర్ల ద్వారా సప్లై చేసారు. ఇప్పుడు మ్యాక్సిమం వాటర్ స్టోరేజ్ ఉంది మిషన్ భగీరథ ద్వారా, కాబట్టి వాటర్ ప్రాబ్లం అనేది ఉండనే ఉండదు. మన వికారాబాద్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ పరంగా వికారాబాద్ ఇప్పుడు టాప్లోనే ఉంది. అయితే అలాంటి ఎడ్యుకేషన్ ఉన్న వికారాబాద్ జిల్లా ఏదైతే ఉందో హైయర్ సెక్షన్ ఎడ్యుకేషన్ మాత్రం హైదరాబాద్ కానీ అటు వెళ్ళాల్సి వస్తుంది. దానికోసం హైయర్ సెక్షన్ ఎడ్యుకేషన్ కోసం లోకల్లో మన ఏరియాలో ఏదైనా సమస్యలు తీర్పించే అవకాశం ఉందా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా 2-3 సార్లు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. దానికోసం మెడికల్ కాలేజ్ వికారాబాద్ జిల్లా కేంద్రం ఉంది, వికారాబాద్ కావాలని చెప్పి ఆయన కూడా చాలాసార్లు కోరడం జరిగింది. అడుగుతున్నాడు సార్ అడుగుతున్నారు. మ్యాక్సిమం తొందరలోనే ఏదో ఒకటి అవకాశము ప్రభుత్వం కల్పిస్తారని చూస్తున్నాం. ఇంకో ప్రధాన మనకున్న సమస్య ఏంటంటే ట్రాఫిక్. వికారాబాద్లో ఎప్పటి నుంచో ట్రాఫిక్ ఉంది, ఫుల్ సమస్య మనకు. అది ఆ సమస్యను అధిగమించడానికి మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? కంపల్సరీ వికారాబాద్కి కొంత దురదృష్టం ఏంటంటే వికారాబాద్ టౌన్ చుట్టూ మొత్తం మీకు రైల్వే ట్రాక్ ఉంటుంది కాబట్టి అదొక ప్రాబ్లమ్. అది ఇప్పటికీ నుంచి కాదు, ఎన్నో ఏళ్ళ సంది అట్లే ఉంది. మ్యాక్సిమం ఇప్పుడు కూడా మొన్న కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది, ఫ్లైఓవర్ గురించి మాట్లాడడం జరిగింది. నిన్న అసెంబ్లీలో కూడా దాని గురించి డిస్కషన్ చేసిండు సారు. మ్యాక్సిమం అది అప్రూవల్ అయిపోతే కొంచెం ఇబ్బంది తగ్గుతుందని ఆలోచిస్తున్నాము. ఇప్పుడు ఫ్లైఓవర్ కూడా మ్యాక్సిమం తొందరలోనే దాన్ని క్లియర్ చేస్తారు. కొత్త ఫ్లైఓవరా లేకపోతే ఆల్టర్నేట్గా చూపిస్తారా, లేకపోతే అవుటర్ దాని గురించి కూడా డిస్కషన్ చాలా అయినాయి. అది కూడా అయితే ప్రాబ్లం తగ్గిపోతాయని అనుకుంటున్నాం. అయితే ఏదైతే మనకు రైల్వే మనకు సదుపాయం ఉంది, అయితే లోకల్ ట్రైన్ వికారాబాద్ తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అది మన సెంట్రల్ గవర్నమెంట్, అది స్టేట్ గవర్నమెంట్ రాన అంశం కాదు కాబట్టి దానికి మన స్టేట్ ప్రభుత్వం ద్వారా ఏమన్నా అడిగే అవకాశం ఉందంటారా? మొన్న 4 డేస్ ముందు ఎంపీ రంజిత్ రెడ్డి గారు పార్లమెంట్లో దీని గురించి మాట్లాడడం జరిగింది. స్పెసిఫిక్గా వికారాబాద్కి ఎంఎంటీసీ రైళ్లు కావాలని చెప్పి పార్లమెంట్లో ఆయన ప్రశ్న వేయడం జరిగింది. దానికి మ్యాక్సిమం కొన్ని రోజులలో ఏదైనా రిజల్ట్ రావచ్చనే నమ్మకంతో ఉన్నాం. వికారాబాద్ ఎప్పుడైతే జిల్లా అయిందో తర్వాత మనకు చూసుకున్నట్లయితే మనకు ఆరోగ్యంగా ప్రజలకు వైద్య సదుపాయం తక్కువ. ఇక్కడ ఉన్న ఒకే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్, దాంట్లో కూడా సరిగా మనకు సదుపాయాలు లేవు. 1000 పడకల హాస్పిటల్ కట్టిస్తానని అప్పుడు కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. అది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు హాస్పిటల్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మన ఎస్ఎఫ్ కాలేజ్ దాటిన తర్వాత. దాని ఇంకా ఎక్విప్మెంట్ ఇంకా వచ్చేసినాక మ్యాక్సిమం ఓపెనింగ్ చేస్తారని చెప్పి సార్ కూడా చెప్పారు. నిన్న ఈ డిస్కషన్ కూడా సార్ అసెంబ్లీలో చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. మ్యాక్సిమం తొందరలోనే కంప్లీట్ అయ్యి ఆ ఏరియా ఆసుపత్రి కూడా ఇక్కడికే తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారు ఎమ్మెల్యే గారు. కంపల్సరీ ఇక్కడికి వస్తుంది. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ గారి ఆధ్వర్యంలో డెవలప్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. మా వాళ్ళు మీకోసం ఏదో ప్రోగ్రామ్ ప్లాన్ చేసినట్ట, ఒకసారి చూద్దాం. ప్రోగ్రామ్ ధనాధన్ ఫటాఫట్ అంట, చూద్దాం మరి లేముండో.
దీంట్లో మనకి 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫాస్ట్ క్వశ్చన్స్ అంటే ఇవి. వన్ వర్డ్ ఆన్సర్. క్వశ్చన్ 1 వర్డ్, ఆన్సర్ 1 వర్డ్. చెప్తారు? రెడీయా? ట్రై చేస్తా. రెడీ. ఫస్ట్ క్వశ్చన్, ఒకరోజు మీరు సీఎం అయితే మీరు ఫస్ట్ చేసే పని? అంత ఇప్పుడే చెప్పడానికి రాదు, కానీ ఒక రాష్ట్రంలో నిరుద్యోగులకు మాత్రం మంచి చేయడానికి ఆలోచిస్తాను. ఉద్యోగం. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీ మీకు రాజకీయంగా ఎంట్రీ ఇచ్చింది, ఇప్పుడు ఇంకో పార్టీ మేము నిలబెట్టింది, ఏ పార్టీ ఎంచుకుంటారు? టీఆర్ఎస్ పార్టీ. 100% టీఆర్ఎస్ పార్టీ. ఒక దిక్కు పదవి ఉంది, ఇంకో దిక్కు ప్రజలు ఉన్నారు, ఎవరిని ఎంచుకుంటారు? ప్రజల్లో ఎంచుకుంటాం. 100% ప్రజల్లో. ప్రజలతో ఉంటేనే మనకు పదవి వస్తుంది, ఏదైనా వస్తుంది. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఫస్ట్ క్రష్ అంటే చెప్పలేము, చాలామంది ఉన్నారు. సరే, లైఫ్లో బాగా డిసప్పాయింట్మెంట్ అయిన ఒక సందర్భం? డిసప్పాయింట్ అంటే ఎట్లుంటుంది అంటే, మామూలుగా ఏదైనా సినిమాకి పోతే సినిమా టికెట్లు దొరకనప్పుడు, లేకపోతే సినిమా బాధ్యనప్పుడు డిసప్పాయింట్ అయిపోతుంది. బాగా ఇష్టమైన స్పోర్ట్స్ పెద్దగా ఏమి ఆడడం, కానీ క్రికెట్ బాగా చూస్తాం. మీరు ఖాళీ టైంలో చేసే పని? ఫ్రెండ్స్తో చిట్చాటు, బయటికి ట్రిప్స్ వెళ్ళడం. థ్యాంక్ యూ. ధనాధన ఫటాఫట్ రౌండ్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి పాలిటిక్స్లోకి వెళ్తే, మీరు 31వ వార్డు నుంచి వికారాబాద్లో కౌన్సిలర్ సీటుకు నామినేషన్ వేయడం జరిగిందని విన్నాము, అది వాస్తవమే అంటారా? వాస్తవమే. యాక్చువల్గా ఏమైందంటే, మా దగ్గర జనరల్ లేడీ వచ్చింది. జనరల్ లేడీ వచ్చేసరికి మేము బీసీ కిందకి వస్తాం. జనరల్ లేడీ అని చెప్పి అమ్మతో నామినేషన్ వేయించడం జరిగింది. ఇక మళ్ళీ తర్వాత విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఏమైందంటే, ఇప్పుడు జనరల్గా బీసీలకు అవకాశం ఎట్లా ఇస్తారనే క్వశ్చన్ రేజ్ అయింది బాగా. ఇక యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే, ఇక సార్ ఎమ్మెల్యే సార్ గారు మాట ఇచ్చారు, ఇక ముందు నీకు అవకాశాలు కల్పిస్తావు, ఫ్యూచర్లో నీకు ఏదైనా చేస్తామనే మాట ఇచ్చారు అనుకొని దానికోసమని డ్రాప్ అవ్వడం జరిగింది. ఇక కౌన్సిలర్కి వచ్చేసరికి ఏముంటుంది, ప్రజలు ఇంపార్టెంట్ మనకు. కౌన్సిలర్లు గల్లీకో కౌన్సిలర్ ఉంటాడు, కౌన్సిలర్లు వస్తుంటారు, పోతారు. ప్రజలు ఇంపార్టెంట్. ప్రజల మాట మేరకు ప్రజలతోనే ఉండాలని చెప్పి మా దగ్గర వచ్చేసి దగ్గర మైనార్టీలు చాలామంది ఉంటారు. దాదాపు డిసైడింగ్ ఓట్స్ వాళ్ళే. యాక్చువల్గా వాళ్ళు హిందువులు కాకుండా మైనార్టీసే నాకు ఎక్కువ సపోర్ట్ చేశారు. యాక్చువల్ టికెట్ ఎమ్మెల్యే సార్ అడగడానికి వెళ్ళినప్పుడు కూడా ముస్లిమ్స్ ఎక్కువ మంది వచ్చింది. ఆయన ఇక సార్ మాట ఇచ్చిండు. ఇక కొన్ని దుష్టశక్తులు అడ్డుకున్నాయి టికెట్ రాకుండా, అంటే సార్ ప్రమేయం లేకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుకున్నాయి. సో ఇక రావడం జరిగింది. ముందు అవకాశం వస్తే కంపల్సరీ పోటీలో ఉంటాం. రాజకీయం చేసేదే ఏదైనా ఎవరికైనా స్వార్థం ఉంటుంది. నేను కూడా ఒక కౌన్సిలర్ కావాలి, ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఏదో ఒకటి కావాలనే రాజకీయాలు చేస్తాడు ఎవరైనా సరే. ఉట్టిగా చేయమంటే కూడా ఎవరు చేయలేరు. సో అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే, కరోనా ఎక్కడో చైనాలో పుట్టి తిరిగి మన వికారా దానికి వచ్చింది. అయితే ఏదైతే కరోనా ఉన్న లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్ను మన వికారాబాద్ అనంతగిరి హిల్స్లో ఒక రూమ్ని అరేంజ్ చేసి దాంట్లో ఒక 14 రోజులు చెక్ ఇన్ చేయడానికి ఏర్పాటు చేసిన రూమ్ను. దానివల్ల మన వికార ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వం పైన చాలా ధర్నాలు చేస్తున్నాయి, రాస్తారోకాలు చేస్తున్నాయి. మరి దానిపైన మీరు ఎట్లా ఆన్సర్ ఇస్తారు? యాక్చువల్గా ఏమిటంటే, ప్రతిపక్షాలకు ఇప్పుడు పని లేకుండా పోయింది. ఎవరిని ఇక్కడ వీళ్ళకి ఏం దొరుకుతలేదు చేయడానికి. వాళ్ళకు పేపర్లో బ్యాటర్ ఏం దొరుకుతలేదు, ఏమైనా చెప్దామంటే పేపర్లో కనబడతలేరు, దేంట్లో టీవీస్లలో వస్తలేరు. అదొక ఇష్యూ. ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది ఓన్లీ అబ్జర్వేషన్ సెంటర్ మాత్రమే. ప్రూవ్ అయితే కంపల్సరీ గాంధీ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్దామని నిన్న ఈటెల రాజేంద్ర గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, సీఎం గారు కూడా అదే దృష్టికి తీసుకపోతే అదే విషయం చెప్పారు. ఇది ఓన్లీ అబ్జర్వేషన్ సెంటర్ మాత్రమే. దీంట్లో ఓన్లీ అనుమానం ఉంటే ఇక్కడికి వచ్చి వీళ్ళు అబ్జర్వేషన్ 4 days అబ్జర్వేషన్ ఇస్తామని చెప్పారు. వీళ్ళకి ఏముంది, ప్రతిపక్షం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఎమ్మెల్యే మీద దుబ్బెత్తి ఇవ్వాలి, పార్టీ మీద దుబ్బెత్తి ఇవ్వాలి అని చెప్పి రోడ్ల మీద ధర్నాలు చేస్తారు, అది చేస్తారు, ఇది చేసేది. ఇట్లా కరోనా గురించి వికారాబాద్ ప్రజలు భయపడే అవసరమే లేదు. ఇంకోటి ఏంటంటే, అనంతగిరి గాలి మంచిదని చెప్పి ఇప్పుడు మన స్టేట్ మొత్తం ఈ గాలిలో ఒకవేళ ఉన్నా కానీ తక్కువైపోతుందనే ఉద్దేశంతో పంపించడం జరిగింది. కాబట్టి ఇది గాలి వల్ల వచ్చేది అయితే కాదు కరోనా. ఇప్పుడు టీబీ అంటే గాలి వల్ల వస్తుందని చెప్తారు, మనకు కూడా తెలియదు. కానీ ఇదైతే ముట్టుకుంటేనే వస్తుందని చెప్పి కరోనా వస్తుంది అందరు చెప్తారు. దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ వచ్చే ఒకవేళ
ఈడ వచ్చే వరకైనా వచ్చిన వాళ్ళు ఉంటే తగ్గితే ఇక మన పేరు అనంతగిరి హిల్స్ వికారాబాద్ అంటేనే ఇంకొక ఫేమ్ అవుతుంది. వాళ్ళు అనంతగిరిలో కరోనా తగ్గుతుంది అని చెప్పేసి ఆ పాజిటివ్ వేలో మనం తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అనంతగిరి హిల్స్ అంటే సండే కానీ వీకెండ్స్లో ఎక్కడి నుంచి సిటీ నుంచి హౌస్ నుంచి వచ్చి కూడా మనం ఎంజాయ్ చేసిపోతారు. ఈ కరోనా ఇక్కడ ఐసోలేషన్ వార్డుని ఏర్పాటు చేశారని తెలిస్తే వాళ్ళు రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఏముండదు. ఇది కొన్ని రోజులు మాత్రమే ఇబ్బంది ఉంటుంది పర్యాటకులు. మీరు అంటారు కరెక్టే, పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వెనక్కి పంపించడం జరుగుతుంది. కానీ ఇది ఒక 40 days 15 daysలో అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. దీనికి ఏదో సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దీనికి ఎలాంటి ఇది జరగదు. ఎలక్షన్స్కు ముందు మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతోమంది వికారాబాద్ ఏదైతే అనంతగిరి హిల్స్ ఉందో దాన్ని టూరిజం పాయింట్గా డెవలప్ చేస్తామని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ పనులు ఎంతవరకు వచ్చాయి? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అనంతగిరి అంటే చాలా ఇష్టము. సార్ కూడా చాలాసార్లు అన్నాడు, వీడికి వచ్చి అనంతగిరి గాలి పీల్చుకుంటే ఏ రోగమైనా తగ్గిపోతుందని ముఖ్యమంత్రి కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది. అసెంబ్లీలో కానీ బహిరంగ సభల్లో కానీ. మొన్న రీసెంట్గా కూడా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని, మన విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ రెడ్డి గారి ఇద్దరిని తీసుకొని వచ్చి మొత్తం అనంతగిరి చుట్టూ మొత్తం చూయించి వాళ్ళ ప్రాజెక్ట్ ఎంత ఇక్కడెక్కడ ఏదేది ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుందో వాళ్ళకు 100% చాలామంది వచ్చారు. ఒక ఐఏఎస్లు సెక్రటరీలు అందరూ వచ్చి కూడా దాన్ని చూసి వెళ్ళడం జరిగింది. 100% గవర్నమెంట్ నుంచి ఫండ్ రిలీజ్ అయ్యాక అదే అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాం. అంటే దాదాపు మన వికారాబాదు తెలంగాణ మొత్తంలో ఉన్న జిల్లాలన్నింటిలో వెనుకబడిన జిల్లా తెలంగాణ మన వికారాబాద్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంటే దానికి లోపం ఎవరంటారు? గత పాలకుల లోపం అంటారా, లేక పార్టీ అధిష్టాన లోపం అంటారా? 100% గత పాలకుల లోపం. ఇది గత పాలకులు ఏం చేశారంటే వాళ్ళ స్వార్థానికి వికారాబాద్ ఎమ్మెల్యే నిలబడి గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడ పోతే అక్కడ కబ్జాలు, భూముల కబ్జాలు, చిన్న చిన్న లీడర్ లోకల్ల కబ్జాలు చాలా చూసినాం. ఇవి పేర్లు ఇప్పుడు మనం చెప్పుకోలేక రాదు. కుల సంఘాల భూముల మీద కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ జేబులు నింపుకోవడానికే పనిచేసారు. ఇప్పుడు ఏమైందంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు అడగద్ది అమ్మాయినా నమ్మింటది. ఎమ్మెల్యే గారు ప్రతి అసెంబ్లీ మీటింగ్లో మొన్న కూడా చూస్తున్నాం, వరుసగా 4 రోజులు ఎమ్మెల్యే గారు రోజు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నిన్న 10 నిమిషాలు మాట్లాడారు ఎమ్మెల్యే వికారాబాద్ సమస్యల గురించి. సో 100% ఎమ్మెల్యే ఆనంద్ గారి ఆధ్వర్యంలో వికారాబాద్ అభివృద్ధి చెందుతుంది అని ఆశిస్తున్నాం. 100% చెందుతుంది. సరే, పార్టీ ఆదేశాల మేరకు ఇప్పుడు ఎవరైతే గిరీష్ గారు ఉన్నారో ఇక్కడ లోకల్లో ఎక్కడన్నా పోటీ చేసే అవకాశం ఉందా? 100% పోటీ చేస్తాం. ఎందుకంటే రాజకీయం చేసేది పోటీ చేయడం కాబట్టి ఒక ఎన్నికైన సభ్యుడు ఉంటే వాడు ఇంకెక్కువ పని చేయగలుగుతాడు, ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతాడు. ఇప్పుడు నార్మల్గా నేను ఒక కార్యకర్తని, నేను ఒక కౌన్సిలర్ లేకపోతే ఇంకేదైనా ఒక సభ్యుడిగా ఎన్నుకున్నాను అనుకో, ఎక్కువ పని చేయగలుగుతాను. నేను ప్రజలకు కూడా ఎక్కువ పని చేయగలుగుతాను. ఒక రాజకీయ నాయకునికి కావాల్సింది ధనబలమా, జనబలమా, లేక పార్టీ బలమా? ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ప్రజాబలమే. ధనము పార్టీ బలం సెకండ్ వస్తుంది మీకు. ఫస్ట్ ప్రజాబలం ఉంటే పార్టీ కూడా ఇంపార్టెంటే, ప్రజాబలం మాత్రం 100% ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటారు ఎవరికైనా సరే. థ్యాంక్ యూ అండి. ఇలాగే ఒక మంచి రాజకీయంగా ఎదగాలని మా ఎన్జీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. నమస్తే. మరి ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నేత గిరీష్ కొఠారి గారు తన అనుభవాలను, తన రాజకీయ అనుభవాలను కూడా మనకు చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి నాయకులు పార్టీల కోసం కష్టపడి ఈ వెలుగులోకి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ మాకు సాధ్యమైనంత వరకు మేము మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి ఎన్జీ మీడియా. నమస్తే.